ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపూర్ నగరంలో చిన్నపిల్ల పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ఐదో రోడ్లో నేను ఎండింగ్లో ఉన్నాను. ఎండింగ్లో అంటే మొలాలి స్వామి మకానం నుంచి స్టార్టింగ్ వరకు ఎలా ఉంది ఈ రోడ్డు అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా. దాదాపుగా నేను చూడబట్టి 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న మొలాలి స్వామి మకానం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. మొత్తం అంతా ఎట్లా ఉంది ఏం కథ అనేది ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపటి రోజు చిన్న సరిగెత్తు ఉంది అనంతపురం నగరంలో. 5వ రోడ్లో అయితేనేమి, 2nd రోడ్లో అయితేనేమి, 1st రోడ్లో అయితేనేమి, రంగస్వామి నగర్లో అయితేనేమి, మొత్తం చిన్నపిల్ల పండుగ అంటే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి 5వ రోడ్డు. మొత్తం ఎటు చూసినా భక్తాదులు మొత్తం అంతా 5వ రోడ్డుకి వస్తుంటారు. కాబట్టి మనం ఎండింగ్ నుంచి అంటే మొలాలి స్వామి వారి మకానం దగ్గర నుంచి ఉన్నాము. ఇక్కడ నుంచి ఎలా ఉంది పరిస్థితి అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా. ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, అనంతపురంలో ఏది కొత్తది వచ్చినా మీ ముందు చూస్తున్నా కాబట్టి దాదాపుగా ఒక 3 రోజులుగా అనంతపురం నగరంలో చిన్నపిల్ల పండుగ ప్రారంభమైంది. 5వ రోడ్ నుంచి ఆజాద్ నగర్ వరకు ఎక్కడెక్కడ పీర్లు పెట్టారు అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. సమయానుభావం లేకపోవడం వల్ల కొన్ని మకానంలు కవర్ చేయలేకపోయాను, కొన్ని చేశాను. కొన్ని రూట్లు తెలియక, జనాలు లేక, ఎక్కడ ఏం తెలియక, వర్షం రావడం వల్ల నిన్న తక్కువ మకానాలు కవర్ చేశాను. మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. ఇంకా ఏవైనా కానీ రాకుంటే ఈరోజు రేపటి లోపల అంతా మీకు చూపిస్తాను. మన అనంతపురంలో 1st రోడ్ నుంచి 5th రోడ్ వరకు చాలా మకానాలు ఉన్నాయి. 5వ రోడ్లోనే దాదాపుగా అడుక్కు ఒక మకానము. వీడియో తీయాలంటే చాలా ఓపిక ఉండాలి. అలాగే 1st రోడ్ వైపు, 2nd రోడ్ వైపు అన్నీ కొన్ని మకానాలు తీశాను. కొన్ని తెలుసో తెలియకో మిస్ అయ్యింటే క్షమించండి. ఖచ్చితంగా అన్నీ కవర్ చేసి మీకు చూపిస్తాను. 5వ రోడ్లో కొన్ని మకానాలు, 4th రోడ్లో కొన్ని మకానాలు, 3rd రోడ్లో కొన్ని మకానాలు, 1st రోడ్లో కొన్ని మకానాలు, ఒక్కొక్క చోట కనిపించినవన్నీ చూపించాను. ఇప్పుడు మీరు చూస్తున్నది మా మకానం ఇమాం కాసిం స్వామి మకానం 2nd రోడ్డు. మా ఇంటి దగ్గర ఉన్న అలీ అక్బర్ స్వామి మకానం మీకు చూపిస్తున్నాను. నాకు చాలా ఆనందం వేసింది మీకు చూపించడం.